నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఎవర్ గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని అంటారు? కేరళలోని తిరువనంతపురంను ఎవర్ గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇక్కడ ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులని ఇక్కడి అందాలు కట్టిపడేస్తాయి. విశాలమైన పొలాలు, దట్టమైన అభయారణ్యాలు, పబ్లిక్ పార్కులు, తీర ప్రాంత ప్రకృతి దృశ్యాల భాండాగారం తిరువనంతపురం. ఇక మొదటిది, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ ప్రోటోటైప్ ను చైనా ప్రపంచానికి పరిచయం చేసింది. CR450 కోడ్తో రూపొందించిన ఈ ట్రైన్ ఇటీవల ట్రైల్ రన్ పూర్తి చేసుకుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందనుకున్న రైలు 450 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టినట్లు అధికారులు తెలిపారు. 2035 నాటికి 70,000 కిలోమీటర్ల వరకు ఈ హై స్పీడ్ ట్రైన్ ను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది చైనా. ఇక రెండవది, వరుసగా రెండో ఏడాది SAIL కు గౌరవం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వరుసగా రెండో ఏడాది గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ నుంచి కాన్సిక్యూటివ్ సర్టిఫికేషన్ పొందింది. 2025 జనవరి నుంచి 2026 జనవరి వరకు ఈ సర్టిఫికేషన్ పీరియడ్ ఉంటుంది. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు సెయిల్ తొలిసారి ఈ సర్టిఫికేషన్ ను అందుకుంది. ఇక మూడవది, చరిత్రలో నిలిచిపోనున్న జనవరి 26. 2025 జనవరి 26 చరిత్రలో నిలిచిపోనుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా constitution75.com అనే వెబ్సైట్ ను కేంద్రం డిజైన్ చేసింది. ఈ వెబ్సైట్ లో ప్రజలు 75 ఏళ్ల రాజ్యాంగ అనుభవాలను వీడియోల రూపంలో పోస్ట్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇక నాల్గవది, రేపటి నుంచి జనరేషన్ బీటా. జనవరి 1, 2025 నుంచి 2039 సంవత్సరాల మధ్య కాలంలో పుట్టే పిల్లల్ని జనరేషన్ బీటాగా పరిగణిస్తారు. 2035 నాటికి జనరేషన్ బీటా ప్రపంచ జనాభాలో 16% వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఈ జనరేషన్ లో పుట్టిన పిల్లలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, వర్చువల్ రియాలిటీ వంటి అధునాతన వాతావరణంలో పెరగనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఐదవది, ఇండియన్ మోటార్ స్పోర్ట్ అథ్లెట్ రికార్డ్. ఇండియన్ మోటార్ స్పోర్ట్ అథ్లెట్ డ్రాగ్ కింగ్ అయిన హేమంత్ ముద్దప్ప మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో నిర్వహించిన MMSE, FMSCI ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ డ్రాగ్ రేసింగ్ ఛాంపియన్షిప్ లో 3 నేషనల్ టైటిల్స్ గెలుచుకున్నాడు. అన్రిస్ట్రిక్టెడ్ క్లాస్ 851cc2, 1050cc, 361cc2, 550cc పోటీల్లో విజేతగా నిలిచాడు. వీటితో కలిపి అతను ఇప్పటి వరకు 15 ఛాంపియన్షిప్లలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించాడు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఇండియాలో తొలి రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.